హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు సునీల్. ఈరోజు మీ అందరి ముందుకి మరొక వీడియోతో వచ్చేసాను. ఇంట్లో సింపుల్ అండ్ ఈజీగా అవిసె గింజల కారపొడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. అవిసె గింజల కారపొడికి కావాల్సినవి అవిసె గింజలు, ధనియాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, చింతపండు. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్, నేను చూపించినట్టుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ముందు మనం పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అది కొంచెం ముందు మనం వేయించుకోవాలి. చక్కగా కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలంటే అప్పుడు మంచి వాసన కూడా వస్తుంది కారపొడి అన్నది. కారపొడి చాలా రకాలు చేస్తుంటారు కదా, ఉట్టిగా కరివేపాకుతో చేస్తారు, ధనియాలతో చేస్తారు. ఇప్పుడు అవిసె గింజలు బాగా హెల్త్కి మంచిదని చెప్తున్నారు కాబట్టి అవిసె గింజలు కూడా వేసుకోవడం వల్ల మనకి స్కిన్కి, హెయిర్కి కూడా చాలా మంచిది. ఇవి కూడా చక్కగా వేగుతూ ఉన్నాయి. ఇప్పుడు శనగపప్పు ఇప్పుడు కొంచెం వేగుతుంది కదా, ఇప్పుడు మనం మినప్పప్పును కూడా యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు మినప్పప్పు కూడా కొంచెం బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కలర్ వచ్చింది కదా మినప్పప్పు కూడా, ఈ టైంలో మనం ధనియాలు కూడా వేసేసుకోవాలి. ధనియాలు వేసుకోవడం వల్ల మనకి కారపొడి చక్కగా మంచి ఫ్లేవర్ అన్నది ఇస్తుంది. అందుకని ధనియాలు అయితే తప్పనిసరిగా వేసుకోండి, మర్చిపోకుండా. ఇప్పుడు ధనియాలు కూడా కొంచెం వేగాయి. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఎండుమిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో అవిసె గింజలు వేసుకోవాలి. ముందే అవిసె గింజలు వేసేసుకుంటే అవి తొందరగా వేగిపోతాయి కాబట్టి మాడిపోతుంది. అందుకని లాస్ట్లో వేసుకోవాలి ఎప్పుడు కూడా అవిసె గింజలు అన్నవి. ఇప్పుడు లాస్ట్లో మనం అవిసె గింజలు తీసుకుందాము. అవిసె గింజలు కూడా వేసేసుకొని అవి చిట్టుపట్ట అని సౌండ్ వచ్చే వరకు మనం అవిసె గింజల్ని వేయించుకోవాలి. తొందరగానే వేగిపోతాయి, ఎందుకంటే బాండి ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి మనకి అవిసె గింజలకి ఎక్కువ టైం అన్నది పట్టదు. చూస్తున్నారా, చిట్టుపట్ట అని సౌండ్ వస్తున్నాయి. ఒక 2 మినిట్స్లోనే అవన్నీ వేగిపోతాయి. ఆ వేడికి తొందరగానే వేగిపోతాయి కాబట్టి ఎక్కువసేపు మనం అవిసె గింజల్ని ఉంచక్కర్లేదు. ఇప్పుడు అవిసె గింజలు కూడా బాగా వేగిపోయాయి, బాగా చిటపటామని సౌండ్ కూడా వస్తుంది కాబట్టి ఇంకా మనం ఈ టైంలో స్టవ్ ఆపేసుకొని ఇదంతా కూడా పూర్తిగా చల్లారబెట్టుకొని అప్పుడు మిక్సీ అయితే వేసుకోవాలి. సో చల్లారిన తర్వాత మళ్ళీ మిక్సీ వేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నవన్నీ కూడా చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లో మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు చింతపండు అలాగే సాల్ట్ కూడా సరిపడినంత వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మెత్తగా పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను మొత్తం గ్రైండ్ చేసేసుకుంటాను. ఇప్పుడు నేను మిక్సీ వేసేసాను కదా, చూడండి చక్కగా ఫైన్ పౌడర్ లాగా అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా, కారపొడి అంతా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక జార్లోకి అయితే తీసేసుకుందాము. ఇలా మనం ఒక గ్లాస్ జార్లోకి తీసుకున్నట్టయితే 15-20 డేస్ అయినా హ్యాపీగా ఈ కారపొడి పాడైపోకుండా చాలా ఫ్రెష్గా, టేస్టీగా అయితే ఉంటుంది. అందరూ కూడా ఈ కారపొడిని తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో అయితే చెప్పడం మర్చిపోకండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. స్టే ట్యూన్డ్. బాయ్.